morning. Praise the Lord. I wish you all happy new year. 2024 విడిచి 2025లో అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా కొన్ని అమూల్యమైన మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటే కాలము, సమయానికి చెందినది. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టించినటువంటి అనంతమైనటువంటి ఈ విశ్వంలో ఏం జరిగింది అన్న విషయాలు బైబిల్ గ్రంథంలో కొన్ని వందల వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. అయినా కూడా అన్ని మనం ఇప్పుడు చదివి ధ్యానం చేయలేం కాబట్టి కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా రాసినటువంటి గ్రంథములో 40వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నింటికి పేరులు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటి అయినను విడిచిపెట్టడు. మనము కన్నులు పైకెత్తి చూస్తే రాత్రి వేళ మనకి కనపడే అనంతమైనటువంటి ఈ విశ్వంలో అనేకమైన నక్షత్రాలు ఉంటాయి. అందులో ప్రతి ఒక్క దాన్ని చాలా శ్రద్ధగా ఆయన చిత్త ప్రకారము సృష్టించాడు. ఆయనే వాటికి పేర్లు పెట్టాడు. ఆయన అధిక బలము చేత, ఆయన యొక్క బలాతిశయము చేత వాటిని సృష్టించినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే కొంచెం కిందకి వెళ్లి మనము చూస్తే 28వ వచనములో ఒక మాట రాసి ఉన్నది. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. ఆయన జ్ఞానమును శోధించడం చాలా అసాధ్యం. భూదిగంతాల వరకు ఆయన దీన్ని సృజించాడు. ఇక్కడ ఒకసారి మనము కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా సున్నితంగా పరిశీలిస్తే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఈ టైం జోన్ లో మనం ఉన్నాము. ఈ సౌర కుటుంబం వెలుపల కాలము సమయము ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు. కాలము సమయము ఈ యొక్క సౌర కుటుంబానికి మాత్రమే చెందినట్టుగా ఉన్నది. అఫ్ కోర్స్ ఆయన సృష్టించిన సృష్టిలో ఇంకా అనేకమైనటువంటి నక్షత్రాల చుట్టూ అనేకమైన గ్రహాలు తిరుగుతున్నాయేమో, అది ఇంకా మానవుడు కనుగొనలేదు. కనుగొనడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సంవత్సర కాలము ముగిసింది. మరొక సంవత్సరములో మనం అడుగు పెడుతున్నాము. భూమి పైన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే 2024 డిసెంబర్ 31 మిడ్ నైట్ 12 o'clock అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ భూమి పైన అన్ని దేశాలు 7 ఖండాలలో ఇంచుమించుగా 300 దేశాలు ఉన్నాయి. అందులో ఐక్యరాజ్య సమితిలో 195 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలోనూ అందరి ప్రజలు ఒకే వేళ జరుపుకోవడం అసాధ్యము. ఎందుకంటే అందరికీ ఒకే టైము అనేది ఉండదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుండగా అర్ధరాత్రి 12 గంటలు సమయము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. అందరూ వేరువేరుగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సమయాన్ని మనము చాలా సద్వినియోగపరుచుకుంటూ మన జీవిత కాలంలో, అంటే ఈ భూమి మీద మనం వచ్చాము, ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము, ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాము. ఈ జీవిత కాలంలో పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణంలోపు ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో మనము మన సమయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వినియోగించాలి. మన జీవిత కాలంలో ప్రతి క్షణము చాలా విలువైనదే. సమయాన్ని, కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా సున్నితంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ జీవితంలో కూడా 2024 విడిచి 2025లో అడుగు పెడుతున్నారు. ఒక నూతనమైన సంవత్సరంలో మీరు అడుగు పెడుతుండగా ఈ టైం జోన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి దేవుడు మీ జీవితంలో ఉన్న సమయాన్ని కూడా కంట్రోల్ చేయగలడు. ఏ క్షణము ఏమి జరుగుతాదో మనకి తెలియదు, కానీ రాబోయే భవిష్యత్తు కాలంలో సమస్తాన్ని ఎరిగిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన భవిష్యత్తు కాలం అంతటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనము ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మనకి సమాధానం ఇస్తాడు అని నేనైతే నమ్ముతున్నాను. మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు కూడా విశ్వాసంతో నాతో ప్రార్థనలో ఏకీభవిస్తే నా జీవితంలో అద్భుతాలు చేస్తున్న దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడని నేను నమ్ముతున్నాను. 2025 అంతటిలోనూ కూడా గడిచిన కాలంలో ఏ విధమైనటువంటి అద్భుతాలు మీరు చూడలేదో వాటన్నిటినీ చూచుదురుగాక. గడిచిన కాలంలో మీరు
అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క శ్రమల పైన విజయం పొందుకొందురుగాక. దేవుడు సమయములను కాలములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మన సమయాన్ని తిప్పడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ప్రార్థిస్తే ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన మన జీవితంలో ఈ సంవత్సరం అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీరు కూడా ఆ యొక్క అద్భుతాలను రుచి చూడండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, ఈ భూమి మీద జన్మించి జీవిస్తున్నటువంటి మా జీవితంలో 2024 విడిచి 2025 లో అడుగు పెడుతుండగా, ఈ నూతన సంవత్సరములో మేము ప్రార్థిస్తుండగా తండ్రి, ఏక విశ్వాసముతో నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సింహాసనం యొద్దకు తీసుకొని వచ్చాను. వారి జీవితంలో కూడా ఈ సంవత్సరము ఊహించని రీతిగా అద్భుతాలను సృష్టించడానికి నీ కృప వారికి అనుగ్రహించండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కావాల్సినటువంటి బలాన్ని సమృద్ధిగా అనుగ్రహించి, ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును తొలగించి, అప్పుల భారం నుంచి తొలగించి, అనారోగ్యం నుంచి విడిపించి, ఈ భూమిపైన అనేకమైనటువంటి వేదనలు, శోధనలు సృష్టిస్తున్నటువంటి సాతాను యొక్క శక్తుల నుంచి విడుదల దయచేసి వారిపైన విజయాన్ని అనుగ్రహించి, నీ శక్తిని రుచి చూచి నీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో సాక్ష్యం చెప్పే విధముగా నీ కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ఆధీనములో ఈ 2025 యొక్క బిడ్డని కూడా క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని వలయంలోనికి తీసుకొస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I wish you all happy new year once again. Enjoy 2025 in the presence of God. God bless you all.